కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకను గ్రహించెను సరి అయిన తోడుగా. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకను గ్రహించెను సరి అయిన తోడుగా. లోబడియుండుమని అన్నింటా పూర్తిగా, లోబడియుండుమని అన్నింటా పూర్తిగా. నడుపుకోవాలని సంసారం తెలివిగా, నడుపుకోవాలని సంసారం తెలివిగా. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. ఇంటిపైన యజమానిగా, ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా, బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా. ఇంటిపైన యజమానిగా, ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా, బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా. లోకిట అందరిని పోషించి బాగుగా, లోకిట అందరిని పోషించి బాగుగా. భక్తిలో పెంచాలని సంతోషం విరియగా, భక్తిలో పెంచాలని సంతోషం విరియగా. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది.
సంఘ పెద్దలు, అలాగే నాయన మరి బంధువులు, చేసిన స్నేహితులు నాయన సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ఈ యొక్క వివాహాన్ని ప్రభువా ఇదిగో నాయన మీ ముందు ఉంచుతున్నాం ప్రభువా. నాయన కాలాల వివాహంలో నాయన మీరు ఎలాగో ప్రభావ ఇదిగో తండ్రి నాయన చేరువచ్చి అద్భుతంగా చేసి ఉన్నారు. అలాగనే మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా ఈ యొక్క వివాహంలో కూడా ప్రభావ మీ యొక్క అద్భుత ఆశ్చర్యకారులు చేయండి. ఎవరి బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క వివాహం తండ్రి ఇరువురు బిడ్డల యొక్క జీవితంలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని దేవా ఇదిగో తండ్రి ఆ కొత్త నాయన వాతావరణం అనుకూలపరిచారు. వర్షాన్ని కూడా ప్రభు ఆపనైనా ఎగో ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క వివాహాల ముందు కొనసాగడానికి కృపలకు స్తోత్రం తండ్రి. దేవ యొక్క వివాహాలు చంద్రులకు మీరే ముందుగా నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నామని నైవేద్యం యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుద ప్రభువా వరాతుతాలైనాని వాని పగలరా వరాతుతాలైనాని 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 వాని పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరాతుతాలైనాని పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమ బలబుద్ధి నిరూపమ పరిశుద్ధ 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 ప్రభువా వరాతుతాలైనాని వాని పగలరా అరుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరాతుతాలైనాని వాని పగలరా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరాతుతాలైనాని వాని పగలరా. రెండవ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చదివిస్తారు. తదుపరి వాక్య భాగం చదువుకుంటూ మన మధ్య ఉన్న పిచ్చే బ్రదర్ దగ్గర పిచ్చే బ్రదర్ సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో పోలయ నుంచి వాక్యం చదివిపిస్తున్నారు. మంచిది కాదు, వానికి సాధ్యమైన సహాయము వాని కొరకు చేయదుననుకుంది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను,
వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రభువులకు కూడా మీ కుటుంబములకు లోబడినడి క్రీస్తు సంఘమును శిరస్సైనాడు లాగున పురుషుడు భార్య శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు. క్రీస్తు సంఘమునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమను పురుషులకు లోబడలను, ప్రతి విషయంలోనూ తమను పురుషుడిని లోబడలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దేశమైనదిగాను మహిళల సంఘంగాను ఆయన తనకు ఎడల దానిని నిలబెట్టుకున్నారని వాక్యంతోనూ స్థానంతోనూ దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు దానిని తాను పరిశుద్ధులను. అటువలనే పురుషులారా, మీరు తమ సొంతములకు లోబడి ప్రేమించి వదిలినాడు. తన భార్యను ప్రేమించినవాడు తనను ప్రేమించుకున్నాడు. తన శరీరమును ద్వేషించే ఎడల అది ప్రతి వాడు తాను పోషించడం కష్టపడినాడు. మనం క్రీస్తుకు లోబడినట్టుగా అన్ని విషయంలోనూ విన్నాము కనుక అలాగే క్రీస్తును కూడా సంఘమును ప్రేమించి సంరక్షించును. ఈ హేతు చేత పురుషుడును తన తండ్రిను తన తల్లిను అతని తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమగుదురు. ఆరాధించి బిడ్డగానే కనపరిచి దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకరుడు తండ్రి. ఆయన బిడ్డలకైతే ఏం తెలియదు సంస్థలు తెలిసి చేసి దేవుడుకుంటారు ప్రభావ. బిడ్డల చుట్టూ మీరు చేసి నడిపించండి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా నీ వ్యవహారంతో బిడ్డల విషయం నడుపుతున్నాను తండ్రి. ఎలా ప్రభావ కుటుంబాన్ని కంచి దేవుడు తండ్రి కుటుంబం చుట్టూ మీరు కంచి ఎలాంటి ప్రభావం కూడా ప్రభావ బిడ్డల మధ్య దూరం కూడా ప్రభావం భద్రపరచుకొని ప్రభావ ప్రతి విషయంలో నేను ప్రభావ నేను ఆరాధించి బిడ్డగానే నడపరిచి బిడ్డడానికి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నేను ప్రభావ తండ్రి ఆయన కొండలకు కళ్యాణ సహాయం ఎక్కడ నుంచి ప్రభావ ఆయన దారులు అడిగినప్పుడు ప్రభావ నాకు సహాయం పడుతుంది ప్రభావ. బిడ్డని సరణాలంలో ప్రార్థించి బిడ్డగా ఈ సరణాలంలో ప్రతి ఒక్క అక్కడికి ప్రభావం ఈ సరణాలంలో తీసుకుని వెళ్ళడానికి మీరు కృప అనుగ్రహించుకుని అడుగుతున్నాం తండ్రి. అవాదాలు చేస్తుందైనా ఏ విధంగా అయితే చెప్పపరిచారో అదే ప్రభావ కాలం నేను ఈసారి ఏ విధంగా అయితే చెప్పపరుస్తూ వచ్చారో ప్రభావ బిడ్డల చుట్టూ ప్రభావ మీరు చేసుకొని ఇప్పుడు పెళ్లి జరుగుతుండగా తండ్రి వాక్యాన్ని ప్రభావ మీ హస్తాలకు అప్పగించుకున్నాం. వారికి కావాల్సిన ప్రభావ ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. నేను ప్రభావ మీరు కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అది దేవుని వ్యవహారం, దేవుడే జరిగించినటువంటి కార్యం. ఆనాడు మట్టి నుంచి మానవుని తీసి ఆ మానవుని ప్రకటెముకను తీసి ఆ ఎముకల నుంచి స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆమెను ఇది నారి, ఇది నాలో నుంచి తీయబడింది అని చెప్పి ఆయన సంతోషంగా పాట పాడుతూ వచ్చాడు. పిల్ల వివాహం ఎందుకు ఘనమైందంటే వివాహం చేసింది దేవుడే, రెండోది వివాహంలో పాలు పొందింది కూడా దేవుడే. ఆది కాండంలో వివాహం చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహంలో ఆయనే పాలు పొందాడు కానా పెళ్లి విందులో. ప్రకటన గ్రంథంలో ఆయనే వివాహం చేసుకోబోతున్నాడు. కాబట్టి మ్యారేజ్ ఈజ్ హానరబుల్. మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్. పరలోకంలో వివాహం నిర్ణయించబడుతుంది, భూలోకంలో నిర్వహించబడుతుంది. ఈ మాటలు జాగ్రత్తగా రండి. దేవుడు నిర్ణయిస్తాడు భూలోకం మీద, ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది
దేవుని సేవకుల ద్వారా కార్యక్రమాన్ని కుటుంబీకుల ద్వారా దేవుడు జరిగిస్తారు పిల్లలు. ప్రత్యేకంగా ఈ సమయంలో వివాహ బంధం సంతోషంగా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం ఒక 4 మాటలు, 4 pillars ఆఫ్ ద క్రిస్టియన్ మ్యారేజ్ లైఫ్, 4 స్తంభాల లాంటి మాటలు ఈ ఇరువురికి నేను జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎట్టా వినకపోయినా మీరు వినండి ఇద్దరు, అవును కదా. మాకేం చెప్పట్లేదు అనుకో, వాళ్ళంతా విన్నారు, వాళ్ళంతా పెళ్లి చేసుకున్న వాళ్ళంతా. ఇక్కడ 3 రకాల ప్రజలు ఉన్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తొందరే, అవునా కదా. కాబట్టి మొట్టమొదటిది, ఇప్పుడు దాకా మీరు వధువరులు, ఇప్పుడు దాకా కుమారుడు కుమార్తెగా పిలువబడ్డారు. ఈరోజు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్గా ఉన్నారు. ఇంకా రేపు నుంచి కాసేపట్లో పాస్టర్ గారు మీకు లైసెన్స్ ఇస్తాడు భార్య భర్తలని, అవును కదా. మీ భార్య భర్తలు మీ సంసారం సంతోషంగా ఉండాలంటే ప్రభునందు ప్రియులారా, మీ ఇద్దరి మధ్యలో సమైక్యత ఉండాలి. ఏముండాలి? సమైక్యత. సంసారం సజావుగా సాగాలంటే భార్య భర్తల మధ్యలో సమైక్యత ఉండాలి. దిస్ ఇస్ యూనిటీ. చాలా కుటుంబాల్లో నేటి దినాల్లో సమైక్యత లేదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉండాలంటే జీవితకాలం మీరు సమైక్యత కలిగి ఉండాలి. ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆటలాగా, మాట బాట ఆటలాగా ఉండాలి మీ యొక్క సంసారం. కాబట్టి మొట్టమొదటిది సమైక్యత. సమైక్యత ఉండాలంటే మీరిద్దరూ ఏక శరీరంగా ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. సమైక్యత లేకపోతే, అవునా కదా, అంత వానే ఎస్టిమేషన్స్ అంత మారిపోయాయి. ప్రభునందు ప్రియులారా, వీళ్ళ పెళ్ళి ఇక్కడ జరగాలని దేవుని చిత్తం, అందుకే వాన్ తెచ్చాడు. ఇలాంటి ఇంటికాడ ఎంతో చేసుకోవాలనుకుని ఉండొచ్చు, కానీ దేవుడి చిత్తం ఏంటంటే దేవుని మందిరంలో పెళ్లి చేయడం అనేది గొప్ప భాగ్యం. ఇది అందరికీ చాలామందికి దక్కదు. దేవుని మందిరం వివాహం అంటే అది చాలా గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను, గ్రేట్ ప్రివిలేజ్. కాబట్టి మీరు మీ ఇద్దరి మధ్యలో సంతోషం ఉండాలి ప్రియులారా. కానా పెళ్లి విందులో యేసుక్రీస్తు వారు పెళ్లికి వెళ్ళాడు. ఆ కానా పెళ్లి విందులో ద్రాక్షరసం పోస్తారు. అప్పుడు ద్రాక్షరసం పోసేవాళ్ళు ఇప్పుడు కూడా ద్రాక్షరసమే పోస్తారు. అది ఎర్రగుంటది, ఇది కూడా ఎర్రగుంటది. అప్పుడేమో అది స్త్రీ పురుషులు తాగేవాళ్ళు, ఇప్పుడు అంతా పురుషులే తాగుతారు. అంటే ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సాదృశ్యం. మీ ఇద్దరి మధ్యలో సంతోషం ఉండాలంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉండాలో తెలుసా? 3 పేటల త్రాడు తెగిపోతున్నట్లుగా సంతోషానికి సాదృశ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలా ఒక భక్తుడు అన్నాడు పేతురు రాసిన పత్రికలో, చెప్పనాశక్యముల మహిమాయుక్తమైన ఆనందం అన్నాడు. మీ ఇద్దరు రక్షణ పొంది ప్రభువుని నమ్ముకుంటే యవన ప్రాయంలో మీరు ఎలా ఉంటారంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది ప్రియులారా. ఈనాడు చాలా కుటుంబాల్లో సంతోషం లేదు. భార్య భర్తల మధ్యలో యాంత్రికమైనటువంటి వివాహ జీవితాన్ని జీవిస్తున్నారు. యాంత్రికమైన గృహస్థ జీవితాన్ని జీవిస్తున్నారు. అంత రొటీన్ లైఫ్ అన్నమాట. నేను పని చేయాలి, తేవాలి, ఆమె తీయాలి, ఆమె వండాలి, పిల్లలను కనాలి, సాకాలి. అంత యాంత్రికమైన జీవితం అనేది పిల్లారా. నిజమైన సంతోషం ఇద్దరు యవనస్తులు భార్య భర్తలుగా తీర్చబడ్డ తర్వాత మీరు దేవుని నమ్ముకొని దేవుని సమ్మతి ఏంటి సమ్మతి పడాలి. ఈరోజు 2 కుటుంబాల సమ్మతి, ఇద్దరు యవనస్తుల సమ్మతి. సమ్మతి అంటే వివాహంలో ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? మన వాళ్ళు అంటారు తాళి అంటారు కదా, అది సాంప్రదాయ చట్ట ప్రకారం, అంతేగాని అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే వాగ్దానమే, ప్రమాణమే. నువ్వు సమర్పణ.
దేవుడంట సంఘం కొరకు తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడంట. భార్య భర్తల మధ్యలో ఏముండాలి తెలుసా? సమర్పణ ఉండాలి. 2 ఒంటెలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాయంట. ఇది వినండి, 2 ఒంటెలు ఎడారిలో అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాయంట. చాలా దూరం ప్రయాణం చేసే కానీ ఒక్క చుక్క నీళ్ళు దొరకలేదంట. ప్రయాణం చేసి ఒక చోటికి వేసరికి ఒక చిన్న నీళ్ళ మడుగు కనపడింది, చిన్నదే. 2 ఒంటెలు ఏమనుకుంటున్నాయి తెలుసా? ఒక మగ ఒంటె, ఆడ ఒంటె. మగ ఒంటె అనుకుంటుందంట, నా భార్య ఒంటె తాగితే బాగుంది అనుకుంటుందంట. భార్య ఒంటె అనుకుంటుందంట, నా భర్త ఒంటె తాగితే బాగుంది అనుకుంటుందంట. వాళ్ళ మధ్యలో సమర్పణ ఏందో తెలుసా? ఆ 2 మూతి పెట్టాయి, 2 నీళ్ళు తీసుకున్నాయి. కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ 2 రోజులు కాదు, జీవితం అంతా కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నతించాలంట. నిత్యము కూడా ఆయన కీర్తి మన నోట ఉండాలి. నిత్యము కూడా దేవుడు చేసిన మేలు నిత్యం నాత్రముల సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధించి వారు చేసిన ఉపకారంలో ఏనిని మరవకుండా నిత్యము కూడా మన నోట ఉండాలి. దేవుని బట్టి అతిశయించాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఇలాగ ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని సన్నతిస్తామో, ఆయన కీర్తి మన నోట ఉంటుందో, ఆయన బట్టి అతిశయిస్తామో, దేవుడు అక్కడ అంటాడు 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఎవరి తట్టు చూడాలంటే మనం అందరము మనుషుల వైపు కాదు, రాజుల వైపు కాదు. వెలుగుతా ఉంది, చీకటి ఎప్పుడు ఉన్నదంట. కాబట్టి ఆయన తట్టు చూడాలి. ఇంకా దేవుడు ఆలకించి సమాధానం ఇస్తాడంట. మొరపెట్టాలంటే మీరు ప్రార్థన చేయాలంట దేవునికి. ఆయన తట్టు చూస్తే సరిపోదంట, ప్రార్థన కూడా చేయాలంట. ప్రార్థన చేసినప్పుడు అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవుని యొక్క దూతలు రక్షిస్తారంట. రక్షించుడానికి రాయబడింది. ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సంపూర్ణమైన దేవా, నీ పాదలకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళనైనా దీవించిన మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ మందిరంలో చేర్చినందుకు నీ పాదలకు వందనమా. అర్చిన్నాశ్రయకు కాశ్యంకి ఇచ్చిన కుమారులను దీవించిన తండ్రి, రామాపురంలో ఇచ్చిన పాపను కూడా దీవించిన వారి తండ్రిని దీవించిన ప్రార్థిస్తున్నాం. పెంచిన ఈ కుటుంబాన్ని అభివృద్ధి చేసి తండ్రి అనేకులు వారిని వారి కుటుంబాన్ని దీవించమని అయా ప్రభు ఈ రాత్రి వేళ దీవించమని, ఈ కొద్ది కాల శృతి ఆరాధనతో నీకు అర్పణగా మేము అర్పించుకుంటూ దీవించమని నజరేయుని యేసుక్రీస్తు నామమున అడిగి నేను ప్రార్థించి అడిగింది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూర్వ కొరకు ఉండదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీన్ని పూనుకొనవలను. ఆ హేతు వేదనగా మనకి దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షేందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహము ఏర్పరచబడినది. 2వది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడినది. 3వది, సుఖదుఖములు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. అసలు ఏం పర్లేదా? వాళ్ళ అమ్మాయి పొద్దున చల్ల పెట్టలేదు, తిప్పుతారు. వెరీ గుడ్. చాలా మంచిది. ఇద్దరు కూడా వారి యొక్క చక్కని పిల్లలను మనకు వినిపించినారు. నీవు ఈ స్త్రీని వివాహం చేసుకుంటే ఏదంటే సమ్మతించున్నావా? సమ్మతించుతుంది. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయడమా?
ముందు దానికి ఆ ముందు చదువుతుంది కాపురం చేదు రైట్ చక్కగా చెప్పాడు ఆరోగ్యం. మురికిపొడి రేణుకాను నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం ముందు జీవించదవా? ఈయనని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖంలో సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులేవని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదవా? ఇరువురు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వివాహం చేసుకున్నటకు ఎలాంటి ఆటంకం లేదని వారి యొక్క సమ్మతిని వారి ఇష్టాన్ని వారు తెలియపరిచారు. చాలా సంతోషం. అలాగనే యొక్క స్త్రీ పురుషుడు ఈ యొక్క పరిశుద్ధ గృహస్థ జీవనంతో జతపరచబడ్డకు వచ్చి ఉన్నారు కాబట్టి వీరు జతపరచబడ్డ సరికాదని ఎవరైనా న్యాయమైన హేతును కలిగినట్లా ఇప్పుడే తెలియజేయాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. దేవుని స్తోత్రము. ఈ యొక్క వివాహాన్ని కూడా పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు సైమన్ మరియమ్మ గారు దయచేసి ముందుకు రావాలని మీకేమంటాడు? కుమారుడైన హాలకు మరి రేణుకాను మరి కాబోయే కోడలుగా చేసుకోవాల్సిన ఇష్టమే కదా. ప్రభాకర్ గారు మీ యొక్క మేనకోడలు ఈ హాలకు వివాహం చేయడానికి మీకు ఇష్టమే కదా. ఇరువురి తరఫున పెద్దలు వారి యొక్క అంగీకారం కూడా తెలుపుతున్నారు. ఈ సమయంలో వారి యొక్క కుడి హస్తములను వారు కుడి చేయాలి. చూడండి, ఇక్కడ చూడాలి. నవ్వాలి, మీరు సీరియస్ నవ్వాలి. స్మైల్ స్మైల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి జీవితంలో మరవలేని మరపురాని ప్రమాణాలు ఇప్పుడు ఏమంటారంటే పెళ్లి ప్రమాణాలు. ఈ పెళ్లి ప్రమాణాలు వారిద్దరు చేస్తున్నప్పుడు వారి నోటితో చెప్పడమే కానీ కాదు, కానీ హృదయంలో నుంచి మాటలు రావాలి. అంటే ఇక మర్చిపోకూడదు, జీవితాంతం కూడా ఈ ప్రమాణాలు మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా చెప్పాలి. అనుగ్రహించండి తండ్రి యొక్క వివాహ ప్రమాణాలను బిడ్డలు చదువుతుండగా వారికి కావాల్సినటువంటి జ్ఞానము శక్తిని దయచేయండి. ఈ యొక్క ఏసునాలు ప్రార్థించండి తండ్రి. ఇప్పుడు ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా గట్టి స్వరాలతో వారు పెళ్లి ప్రమాణాలు చదువుతారు. ఒకవేళ మీకు వినపడకపోతే మళ్ళీ అడగచ్చు, మళ్ళీ చెప్పిస్తాం, ఎందుకంటే అవకాశం ఇద్దాం. హానోకు అను నేను రేణుక అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మొదలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయించిన ప్రమాణం చేయించిన
అమ్మ రేణుకాను రేణుకాను నేను హానోకను నిన్ను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును లేమియందును నాకంటే ముందే చూస్తుంది వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉందినని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ప్రమాణం ఎంతవరకు గుర్తు పెట్టుకోవాలమ్మా? సరే, ఈ ప్రమాణం ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారా? జీవితాన్ని గుర్తు పెట్టుకుంటారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క సమయంలో రేణుకాను వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏం తీసుకొచ్చా? ఏదో నోట్లో చెప్తున్నాడు. తెచ్చినా లేదా? తీసుకొచ్చా? ఎక్కడుంది? దయచేసి ఎవరైనా పెద్దలు సహకరించండి వారి మంగళసూత్రాన్ని పెద్దలకు తీసుకుని ఆశ్రయించడానికి. అలాగనే రక్షితులున్నాయి కూడా కార్యక్రమంలో పాలపొక్కలు పొందుకొని పెళ్లి ప్రమాణం చేస్తున్నారు. దీనికి తిరిగి వారికి పంపించాలని ప్రభుపేట మనం చేస్తాం. అమ్మా నువ్వు చూడమ్మా, వేలు పట్టుకో, వేలు పట్టుకో. ఇక్కడ 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 చూడాలి, ఇక్కడ చూడాలి. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రములు తండ్రి యొక్కయు చూపి ఒకసారి మాట కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దేవుని నామములో నీకు ధరింపజేయుచున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున దేవరని దీవెనలు
ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, మీ అమూల్యమైన శ్రేష్టమైన పాదముల యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. సమయంలో తండ్రి నేను ప్రార్థించి ఆశించిన రీతిగా తండ్రి నాయన హనోకుతో ఆయన రేణుతో హనోకు వివాహాన్ని మీరు జరిగించారు. వారిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా మీ సన్నిధిలో ఆయన వారు ఏర్పరచబడ్డారు. బిడ్డలు జీవించండి. ముందున్న దినాల్లో వారికి గర్భఫలము, సమస్తమైన ఆశీర్వాదాలు, ఆయుష్, ఆరోగ్యాలు, కృపాక్షేమాలు, పిల్ల పాపలతో తండ్రి నాయన వారి బ్రతుకు దినములన్నీ సంతోషంగా సమాధానంగా మిమ్మల్ని నమ్ముకొని రక్షణ పొంది మారు మనసు పొంది మీ మార్గాలు కొనసాగే కృప అనుగ్రహించమని, ఇరువురి తల్లిదండ్రులను చేరువచ్చిన కుటుంబీకులను, రక్త సంబంధికులను, పెద్దలను, ప్రత్యేక వివాహాన్ని జరిగించిన రేష్మి గారిని నాయన ఈ నూతన భార్య భర్తలు మీరు బహుగా దీవించి ఆశీర్వదించుదురని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఆశీర్వాదం నూతనంగా భార్యాభర్తలుగా జతపరుచుకున్నటువంటి మహానవులకు, వెనుకకు, వారి కుటుంబాలకు, చేరువచ్చినటువంటి పెద్దలకు, చేరువచ్చిన అందరికీ పిల్లలకు దేవుని సదాకాలంతో నడిపించును గాక. యొక్క సమయంలో మరి హానకు రేణుకను భార్యాభర్తలుగా మరి సంఘమేట ప్రకటన చేసి కళ్యాణము కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణము ఈ సమయం అతి మధురం. కళ్యాణము కమనీయం, ఈ సమయం అతి మధురం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన
జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలు మొదలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం